మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 26న జీహెచ్ఎంసీ సర్కిల్ దగ్గర వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారం గొలుసుతో పాటు ఫోన్ను లాక్కెళ్లాడు దుండగుడు. ఇక చైన్ స్నాచింగ్ కి ముందు ఎల్లమ్మ బండలలో ఆటోను చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడింది గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్ గుర్తించి అరెస్టు చేశారు. ఇక నిందితుల్లో మరొకరు మైనర్ అని తెలిపారు పోలీసులు. నిందితుల నుంచి 2 తులాల బంగారం, బాధితురాలి మొబైల్ ఫోన్ రికవరీ చేశారు. దొంగతనానికి వాడిన ఆటోను సీజ్ చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ ఆఫీసు వైపు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3గురు కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైను స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పగలగొట్టడం.